నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 14వ అధ్యాయం. ఓ దిలీప మహారాజా, మాఘమాసంలో స్నానం చేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో శివుడు పార్వతీదేవికి చెప్పినది విన్నావు కదా. ఇప్పుడు ఒక బ్రాహ్మణ కన్య తన భర్తతో కలిసి విష్ణు సాయుధ్యాన్ని ఎలా పొందిందో వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో కాశ్మీరు దేశంలో సుబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదాలను చదివి వాటి అర్థాలను కూడా స్పష్టంగా వివరించగల గొప్ప పండితుడు. చదువులో ఎంత పాండిత్యం కలవాడో బుద్ధిలోనూ అంతే మంచివాడు. పెద్దలను గౌరవించేవాడు. అతని పాండిత్యం వలన అనేక మంది విద్యార్థులు అతనిని గురువుగా స్వీకరించారు. ఆ బ్రాహ్మణుడికి ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు సుశీల. ఆమె చాలా అందగత్తె, సుగుణాల రాశి. జింక కన్నుల్లాంటి కళ్ళు, నిండు చంద్రుని లాంటి ముఖం, తుమ్మెద రెక్కలలా నల్లటి పొడవాటి జుట్టు కలిగినది. ఆమె నడక హంస నడకను తలపించేది. కోకిల గొంతులాంటి మధుర స్వరం కలది. ఆమె ముఖవర్చస్సు చూసిన వారికి మళ్లీ మళ్లీ చూడాలనిపించేది. అటువంటి అన్ని లక్షణాలు కలిగిన కుమార్తెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలా అని తండ్రి సుబుద్ధి ఆలోచించసాగాడు. ఒకరోజు సుమిత్రుడు అనే శిష్యుడు గురువుగారి ఇంట్లో జరగబోయే పూజకు కావలసిన ద్రవ్యాలు తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు. అదే సమయంలో సుశీల తన స్నేహితురాళ్లతో తోటలో బంతులాట ఆడుకుంటోంది. బంతి బయటకు వెళ్లడంతో దాన్ని తీసుకురావడానికి తోట వెలుపలకు వచ్చిన సుశీల అక్కడ సుమిత్రుడిని చూసింది. సుమిత్రుడు కూడా యుక్త వయస్కుడు, మంచి దేహ సౌష్ఠవం, విశాల వక్షస్థలం, బంగారు కాంతి లాంటి రూపం కలిగినవాడు. అతని అందాన్ని చూసిన సుశీలకు మనసు చలించిపోయింది. అతని వెంటనే తెలియకుండానే నడవసాగింది. సుమిత్రుడు దూరంగా వెళ్తూ ఒక కోనేరుకు చేరుకున్నాడు. ఆ కోనేరంతా తామర పువ్వులతో నిండిపోయి ఉంది. తుమ్మెదలు మధువు తాగుతూ తిరుగుతున్నాయి. పండ్లు, పువ్వులతో నిండిన చెట్లు, కోయిలల మధురగానం, నెమళ్ల నాట్యం. ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉంది. అలసిపోయిన సుమిత్రుడు చల్లని నీరు తాగి చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి వచ్చిన సుశీల ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మరింత మోహితురాలైంది. చెట్ల నీడలో ఉన్న సుమిత్రుని దగ్గరకు వెళ్లి అతని అందాన్ని చూసి తట్టుకోలేక తన మనసులోని భావాలను బయటపెట్టింది. అతనితో ఏకాంతంగా కలవాలని, తన యవ్వనాన్ని అర్పించాలని అనేక రీతులుగా ప్రలోభపెట్టింది. ఆ మాటలు విన్న సుమిత్రుడు కాసేపు మాట రాకుండా నిలబడిపోయాడు. తర్వాత ఆమెతో ఇలా అన్నాడు: బాలా, నీ మాటలు వింటే నీవు తప్పుదారిలో వెళ్తున్నావని అనిపిస్తోంది. నీవు నా గురువు గారి కుమార్తెవు, నాకు చెల్లెలు లాంటి దానివి. హద్దులు దాటి ప్రవర్తించడం భారతీయ స్త్రీకి తగదు. ఈ పని మహాపాపం. ఇది మనిద్దరిని నాశనం చేస్తుంది. నీ మనసును నియంత్రించుకో. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. రా, పూజకు కావలసిన ద్రవ్యాలు తీసుకుని ఇంటికి వెళ్దాం అన్నాడు. కానీ సుశీల అతని మాటలు వినలేదు. తన కోరిక నెరవేర్చకపోతే ప్రాణత్యాగం చేస్తానని, తన వల్ల నిందలు వస్తాయని భయపెట్టింది. చివరికి సుమిత్రుడు తీవ్ర అయోమయంలో పడి తప్పుదారి పట్టాడు. ఆ ఇద్దరు కోనేరు వద్ద ప్రకృతి మధ్యలో కామావేశంతో కొంతసేపు గడిపారు. తర్వాత వారు పూలు పళ్ళు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. సుమిత్రుడు గురువుకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యాలను ఇచ్చాడు. గురువు సుబుద్ధి సంతోషంగా స్వీకరించి కుమార్తెను చూసి ఆటల వల్ల అలసిపోయిందని భావించి ప్రేమగా ఆదరించాడు. సుశీల లోపల భయంతో ఉన్నా బయటకు ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించింది. కొంతకాలానికి సుశీలకు వివాహం జరిగింది. కానీ కొద్ది కాలంలోనే ఆమె భర్త మరణించాడు. చిన్న వయసులోనే ఆమెకు వైధవ్యం వచ్చింది. తండ్రి సుబుద్ధి తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు అక్కడికి ఒక శుద్ధ పురుషుడు భిక్షాటనకు వచ్చాడు. ఏడుపు విని కారణం అడిగాడు. సిద్ధుడు తన దివ్య దృష్టితో గత విషయాలను తెలుసుకున్నాడు. ఆమె పూర్వజన్మలో ఒక క్షత్రియ యువతిగా ఉండి పరపురుషులతో సంబంధం పెట్టుకుని తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ పాప ఫలితమే ఈ జన్మలో వైధవ్యంగా వచ్చిందని వివరించాడు. కానీ చాలా జన్మల క్రితం ఆమె మాఘమాసంలో యమునా నదిలో స్నానం చేసి గౌరీదేవి పూజలో పాల్గొనడం వల్ల వచ్చిన పుణ్యం చేత ఈ జన్మలో మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ పాపం నుండి విముక్తి పొందే మార్గాన్ని సిద్ధుడు వివరించాడు. మాఘమాసంలో ఆమెను ఉదయం నదిలో స్నానం చేయించి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి ముత్తైదులతో కలిసి పూజ చేయించమన్నాడు. మాఘమాసమంతా ఇలా చేస్తే ఆమె పాపాలు నశించి భర్త కూడా బ్రతుకుతాడు అని చెప్పాడు. ముత్తైదులకు దానాలు, భోజనం చేయించాలన్నాడు. అలాగే మాఘమాసంలో స్నానం అహంకారంతో కాకుండా శుద్ధ మనసుతో చేయాలని ఉపదేశించాడు. మాఘస్నానం, దాన ధర్మాలు, పురాణ పఠనం, హరినామస్మరణ ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయని వివరించాడు. సుబుద్ధి ఆ ఉపదేశాన్ని అనుసరించి కుమార్తె చేత మాఘస్నానాలు చేయించాడు. దాన పుణ్యాలు చేశాడు. ఫలితంగా ఆమె భర్త మళ్లీ నిద్రలేచినట్లుగా బ్రతికాడు.
ఇద్దరూ కలిసి పుణ్యకార్యాలు చేసి పాపరహితులయ్యారు. ఈ విధంగా మాఘమాసం మహిమ వల్ల బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో కలిసి ముక్తిని పొందింది. మాఘపురాణం 14వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.